కైలాసపురం పరిధిలో గల ఎస్కేఎంఎల్ విద్యాసంస్థలో భాగమైన వివిఆర్కేఎంఎల్ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం జరపబడింది. ముఖ్య అతిథులుగా ఏఈ స్పెషల్ రిజిస్టర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్వి సుధాకర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. కాలేజీ చైర్మన్ బి నాగేశ్వరరావు, కరెస్పాండెంట్ బి నాగభూషణం గారు, ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఎస్వి సుధాకర్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి, మేము చదువుకున్న రోజుల్లో ఇంతటి సౌకర్యాలు లేవు, కానీ మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీకు మంచి మేనేజ్మెంట్ మరియు ప్రిన్సిపల్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ డిజిటల్ ల్యాబ్ ఓపెనింగ్కి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. Our chairman sir, a special thanks to our chairman sir, because sir has supported me all the way since I joined in this college as principal, since I took a charge as principal in this college. So నేను ఏం అడిగినా సరే సార్ కాదనకుండా we had few problems
వీ హ్యాడ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. అన్ని కాలేజెస్లో ఉన్న ప్రాబ్లమ్సే, అన్ని కాలేజెస్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్సే. ఫినాన్షియల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో కానీ, ఫ్యాకల్టీ స్టూడెంట్స్లో కానీ, అవుట్ ఆఫ్ ఆల్ అన్ని విషయాలు పక్కన పెట్టేసి సార్ హ్యాస్ సపోర్టెడ్ మీ అ లాట్. సో ఆ సపోర్ట్తోనే మీకు అందరికీ నేను న్యాయం చేయగలుగుతున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు స్టాండ్ అండ్ హానర్ అవర్ చైర్మన్ సార్, ఎస్పెషల్లీ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇందాక నిలబడితే ఒక అబ్బాయి నాకు అన్న మాట మళ్ళీ మీ అందరూ చెప్తున్నాను. ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు పుష్పం అనుకుంటే పవర్ అనుకుంటున్నావా? ఫైర్. మీ తరుణాలకు కానీ గొడవలకు కానీ ఇవన్నీ చూసుకొని స్థాయికి వచ్చిన వాడిని. మీకు జీవితం చాలా విలువైంది. మీ తల్లిదండ్రుల తర్వాత మేమే. మీకు చెప్పడానికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు చెప్పినప్పుడు మీరు వినకపోతే జీవితం మీ చేతిలో ఉండదు. ఇది ఇందాల అబ్బాయి మాది చాలా చిన్న ఇన్స్టిట్యూట్. మేము యూనివర్సల్ చూసి వచ్చాం. యూనివర్సిటీ కాదే, యూనివర్సల్. యూనివర్సల్ అంటే విశ్వవిఖ్యాత. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ అన్ని యూనివర్సిటీలు విజిట్ చేసి వచ్చిన వాడిని. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోండి. తల్లిదండ్రులు గౌరవించండి. మీ సాటి చదువు చెప్పు ఉపాధ్యాయుల్ని, స్నేహితుల్ని. అది ఆ అబ్బాయి అన్న మాటని ప్రిన్సిపాల్ నోటీస్లో పెడతాను. ప్రిన్సిపాల్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూస్తాను. అందుకంటే మీరు అనుకుంటున్నారేమో చైర్మన్ సార్ అంటే పర్వాలేదు ఏంటి అనుకోని. ఈ చెవుకి వినపడకూడదు కొన్ని మాటలు. ఈ చెవు కరెక్ట్గా వినబడింది అనుకోండి, మీకు తెలియపరుస్తాం. SKML డిఫెన్స్ అకాడమీ సబ్బవరం ఆన్ ది స్పాట్లో 280 మందిని రిమూవ్ చేసి క్లోజ్ చేశాను. డబ్బుల కోసం మేము అక్కడ డిఫెన్స్ కాలేజీ పెట్టలేదు. ఈరోజు ఇండియాలోని ప్రతి ఒక సైంటిస్ట్ కనిపెట్టింది ఏంటంటే బయోసెంట్రిజం. అంతర్ ప్రపంచం కూడా బాహ్య ప్రపంచంతో మనకి తెలియకుండా లింకప్ అవుతుంది. దీన్నే ఇంటర్ట్వైనింగ్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బయోసెంట్రిజం కానీ మీరు ప్రాక్టీస్ చేసినా మీ లైఫే మారిపోతుంది. ఈ బాడీకి జబ్బులు రావు, ఈ బాడీలో లిమిటేషన్స్ ఉండవు, ఈ బాడీలో మెమరీ అనేది విపరీతంగా ఉంటుంది. ఒకసారి చదివినా మీరు 10 రాసేస్తారు. టైం ట్రావెల్ కాస్త ఈజీగా చేయొచ్చు బయోసెంట్రిజం. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అది, నేర్చుకోండి అందరూ. నేను కొంత చదివాను అది బయోసెంట్రిజం. ఇంకొకటి నేను రీసెంట్గా చదివిన టాపిక్ ఏంటంటే, రీసెంట్గా స్టూడెంట్స్లోన నాకు వచ్చిన మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏంటంటే ఫ్యామిలీస్లోన ఆర్టిజం అనే ఒక జబ్బు పెరిగింది ఈ మధ్య. అసలు ఇంతకుముందు ఇండియాలో ఆర్టిజం అనేది లేదు. ఆర్టిజం అంటే ఈ కరోనా రావడం వలన మనం 4 గోడల మధ్య ఎక్కువగా గడపడం మూలన మనకేంటంటే ఐసోలేషన్ వచ్చేసింది. ఒకటి. 2 ఏంటంటే అందరితో కలపలేదు పిల్లలు. 3 ఏంటంటే అగ్రెషన్ ఉండి కోపం వచ్చేస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ అయ్యగలిగారు. నాకు తెలిసినంత వరకు కూడాను యూనివర్సిటీ అవసరం రిజిస్టర్ గారికి లేదు. రిజిస్టర్ గారి అవసరమే యూనివర్సిటీకి ఉంది. అంత హార్డ్ వర్క్. నేను ఎనీ టైం నైట్ 11-11:30 టైంకు వెళ్ళినా సరే అప్పుడు ఫ్రెష్గా లేచి కూర్చున్నట్టు మాట్లాడతారు. ఆయన ఆధ్వర్యంలో సేమ్ రిజిస్టర్ గారికి ఎంత స్టామినా ఉందో అలాగే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్కి, ఎగ్జామినేషన్ దేనికి వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పరచుకున్నారు. కాబట్టే ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామినేషన్ చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. దయచేసి ముందు రోజులకి ఇప్పటికి చాలా తేడా ఉంది. చాలా తేడా. చాలామంది అనుకుంటున్నారు గూగుల్లో ఓపెన్ చేస్తే అన్నీ వస్తుందని. నిజమైన గూగుల్ ఏదంటే ఏం చెప్పండి? బుక్ అని ఒకరు చెప్పారు, ఇంకొకరు చాలా సంతోషం. మీ నడవడికే మీ జీవితం, మీ ఆలోచన విధానమే మీ జీవితం. బాగా చదివితే
10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలరు. బాగా చదవకపోతే 10 కంపెనీల చుట్టూ తిరగాలి. ఇంకా చదవకపోతే సిఎంఆర్లోని సేల్స్ గర్ల్స్గా సేల్స్ మ్యాన్గా జాయిన్ అయ్యాం. ఎందుకంటే బ్రతకాలి కదా, బతకాలి, ఏదో రూపంగా బతకాలి. బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. మీరు బాగా చదివితే చాలు, మీకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు. మీ చదివే మీకు మార్గదర్శనాన్ని నేర్పుతుంది. ఈరోజు చూడండి మన టీచర్స్, కొంతమంది టీచర్స్ అంటే స్టూడెంట్స్ లాగే ఉన్నారు. నా పేరు సుధాకర్ రెడ్డి అండి. ఆంధ్ర యూనివర్సిటీలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్గా చేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటి సార్? ఇవాళ ఇక్కడ కాలేజీలో డిజిటల్ లైబ్రరీ అనేది స్టార్ట్ చేశారు. వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ పుస్తకం కొనుక్కొని చదువుకొని దానికి కొంత టైం వేస్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే డిజిటల్లోనే ఏంటంటే బుక్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అది ఎప్పుడు కావాలంటే ఓపెన్ చేసుకుని చదువుకోవడానికి వండర్ఫుల్ ఆబ్జెక్ట్ అండి. ఇది అన్ని కాలేజీలో కూడా ఓపెన్ చేయాలని నాకు. ఇది స్టార్టింగ్ మీ కాలేజీలో పెట్టారు సార్? అవును సార్, ఇక్కడ ఫస్ట్ టైం. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ విచ్ హస్ ఇంట్రొడ్యూస్ దిస్ ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీ. థ్యాంక్ యూ సార్. సార్ దానిపై సార్, నా పేరు నాగేశ్వరరావు. VVRKML డిగ్రీ కాలేజ్ అండ్ PMN డిగ్రీ కాలేజీకి ప్రెసిడెంట్ ఆఫ్ చైర్మన్ గా ఉన్నాను. ఈ రోజు మా ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ గారు డిజిటల్ లైబ్రరీ ఓపెనింగ్ కి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ సుధాకర్ రెడ్డి గారిని ఆహ్వానించడము జరిగింది. ఈ కార్యక్రమము పిల్లల సమక్షంలో, ఫ్యాకల్టీ సమక్షంలో అద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఈ డిజిటల్ లైబ్రరీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఈరోజు చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ లైబ్రరీని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలోని లైబ్రరీకి వెళ్తేనే కానీ మన పుస్తకం దొరికింది కాదు. కానీ ఈరోజు మన చేతిలో ఉన్న మొబైల్లోనే ఈ డిజిటల్ లైబ్రరీ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీన్ని అందరూ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.